ఈ షిప్‌లో ఈ ఎక్స్‌ప్లోజన్ అవ్వడానికి మెయిన్ రీజన్ గ్యాస్ ఫ్రీయింగ్ ఆపరేషన్స్ ప్రాపర్‌గా చేయకపోవడం. అంటే ఇప్పుడు మిథనాల్ లోడ్ అయింది. నెక్స్ట్ కార్గో తీసుకునే ముందు దాన్ని గ్యాస్ ఫ్రీ చేస్తారనమాట. సో అందులో ఉన్న ఫ్లేమబుల్ వేపర్స్‌ని రీప్లేస్ చేస్తారనమాట. సో దీనికి ప్రాపర్‌గా ప్రొసీజర్ ఫాలో అవుతే ఏం ప్రాబ్లమ్ ఉండదు. తొందరలో ప్రాపర్ పర్జింగ్ చేయకుండా, అందులో ఎయిర్ ఇంకా వేపర్స్ ప్రాపర్ రేషియో మెయింటైన్ చేయకుండా, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే అది ఫ్లేమబుల్ వేపర్స్ అందులోనే ఉండిపోతాయి. షిప్‌లో మిషనరీకి ప్రాపర్ ఎర్తింగ్ అవ్వకుండా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి ఇట్లాంటి బ్లాస్ట్‌లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా అదృష్టం బాగుంది. అందులో ఏ ఇండియన్స్ లేరు. వేరే నేషనాలిటీస్ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. పొరపాటున ఆ ట్యాంక్ మీద కానీ డెక్ మీద ఎవరైనా ఉండుంటే వాళ్ళ ప్రాణాలు పోయేటివి. గాల్లో ఎగిరి వాళ్ళు ముక్కలు అయిపోయేటోళ్ళు. ఈ ఓనర్ కంపెనీ వచ్చేసి ఫుల్డా ఇండస్ట్రీస్ అని చెప్పి హాంకాంగ్ బేస్డ్. సో ఈ షిప్ ఫ్లాగ్ వచ్చేసి కూడా హాంకాంగ్ ఫ్లాగే. 26 ఇయర్స్ ఓల్డ్ షిప్ అంటే అర్థం చేసుకోండి ఎంత పాత షిప్. అందులో పనిచేస్తున్న వాళ్ళు చైనీస్, ఇండోనేషియన్స్, మయన్మార్, బంగ్లాదేశీస్. అంటే నేషనాలిటీ వైజ్ కూడా మనం డిసైడ్ చేయవచ్చు అట్లా క్వాలిటీ ఆఫ్ క్రూ మేనేజ్మెంట్ ఎట్లుందా అని చెప్పి. మన ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా తొందరగా రెస్పాండ్ అయింది. 2 టగ్ బోట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెజిల్, పొల్యూషన్ ప్రివెన్షన్ వెజిల్ కూడా అక్కడికి రంగంలోకి దింపింది. సముద్ర పావక్ అనే ఒక షిప్ కూడా దగ్గరలోనే ఉంది. ఇంకా 2 కోస్ట్ గార్డ్ వాళ్ళ ఇంటర్సెప్టర్ బోట్స్ కూడా పొల్యూషన్ ఏమైనా అవుతుందా, షిప్ ఏమైనా మునిగే ఛాన్స్ ఉందా అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఆ షిప్లో ప్రజెంట్ 384 టన్స్ ఆఫ్ ఫ్యూయల్ ఆయిల్ ఉందంట. ప్రస్తుతానికైతే ఆ షిప్లోకి ఏ వాటర్ ఇంగ్రెస్ లేదు, మునిగే ఛాన్స్ లేదు. కాకపోతే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, లేదంటే మళ్ళీ పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.